ఉంటుంది. ఇక వాడిలో ఎటువంటి చెడు ఆలోచన. ఇప్పుడు మన ప్రార్థన ఏమై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం కోసం మనం ప్రార్థన. యేసుప్రభు వారు వెళ్ళిపోతూ శిష్యులతో చెప్పాడు ఏమనంటే, నేను వెళ్ళిపోతున్నాను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను. ఆదరణకర్త కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన. మేడగదిలో 120 మంది మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టి దేనికోసం? పరిశుద్ధాత్మ నింపుదల కోసం. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని వలె దిగి వచ్చాడు. వారి తల మీద రాలగానే వారి పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వస్తే నువ్వేం చేస్తావు తెలుసా? ఇక పాపం చేయు. పరిశుద్ధాత్మ దేవుడిని నీలోకి వస్తే ఏం జరుగుతుంది తెలుసా? చచ్చినోడు కూడా లెగుతాడు. నిన్ను టచ్ చేస్తే చాలు చచ్చిపోయినోడు కూడా లెగుతాడు. ఎటువంటి రోగాలను వాడైనా స్వస్థ పొందుకుంటాడు. అది ఎటువంటి అసలు పేతురు గురించి మనం చదివితే ఆయన నీడబడితే ప్రజలు స్వస్థపడిరే అంటాడు. ఆయన నీడబడితే చాలా అనుకున్నారంట. ఇది ఎవరి పవర్ తెలుసా? పేతురు పవర్ కాదు, యోహాను పవర్ కాదు. ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుని శక్తిది. ఎందుకు పేతురు యోహాన్ని పంపించారు అనంటే, పేతురు యోహానులు పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నారు గనక. వీళ్ళు వెళితేనే వాళ్ళకి శక్తి వస్తుంది. పేతురు యోహాను వెళితేనే శక్తి వస్తుంది. ఎవరు పడితే వాళ్ళకి వెళ్తే రాదు. లోపల మ్యాటర్ ఉన్నవాడు వెళ్ళాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే పరిశుద్ధాత్మని ఇవ్వగలడు. సమరయేలు దగ్గరికి పేతురు యోహాన్ని ఎందుకు పంపించారంటే వీళ్ళ దగ్గరే ఉంది ఆ శక్తి. హల్లెలూయా. పేతురు యోహాను నిలబడి అన్ని భాషలు మాట్లాడడం మొదలుపెట్టారంట. అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్ని భాషలు మాట్లాడారు. ఇంతకీ పేతురు యోహానులు ఎవరా అంటే, పేతురు యోహానులు కూడా ఒకప్పుడు బలహీనమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే. పేతురేమో అబద్ధాలు ఆడేవాడు, యోహానేమో ఆయన జీవితం అంతా కూడా స్థిరములైనటువంటి బ్రతుకు, రెల్లులాగా ఊగిపోయే జీవితం. కానీ ఎప్పుడైతే మేడ గదిలో ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకున్నారో అప్పటి నుండి వాళ్ళకి ఏమని పేరు వచ్చిందంటే, భూమిని తల్లక్రిందులు చేసేవాళ్ళు ఎక్కడికి కూడా వచ్చారు. అంత గొప్ప పేరు వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని శక్తి పొందుకుంటే పనికి మాలిన వాడు కూడా ప్రభావముతో నింపబడతాడు. ఎందుకు పనికిరాని అనుకునేవాడు కూడా గొప్పగా వాడబడతాడు, వాడుకుంటాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న శక్తి అంత గొప్పది. హల్లెలూయా. చదువు రాకపోయినా వాడుకుంటాడు. కొంతమంది అంటారు, అయ్యా నాకు చదువు రాదు కానీ బైబిల్ చదివేస్తానయ్యా. పరిశుద్ధాత్మ శక్తి. హల్లెలూయా. నాకు పాటలు చదువు రాదు కానీ పాటలు పాడేస్తున్నానయ్యా. పాటలు పాడతలే, పాటలు పాడట్లేదు, సినిమా పాటలు కూడా వస్తాయి. మామూలుగా చదువు రానుడు చదువుతున్నాడు గ్రేట్.